టీ పొడి వేస్తున్నాను చూడండి. రోజు టీ పెట్టుకోనండి, నేను ఎప్పుడో ఒకసారి మాత్రమే పెట్టుకుంటాను. చిన్న గ్లాస్ వాటర్, తర్వాత టీ పొడి, తర్వాత చక్కగా మసాలా టీ తాగాలి అని అనిపిస్తుంది కాబట్టి మనం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసుకుందాం. చక్కగా అల్లం నూరుకొని అల్లం ముక్క వేసేసి కొంచెం అల్లం ముక్క వేసి పంచదార ఎక్కువ తాగే వాళ్ళు ఎక్కువ వేస్తాను. నేనైతే లైట్గా వేస్తాను పంచదార, ఎందుకంటే షుగర్ బాడీకి మంచిది కాదు. చాలా అంటే చాలా లైట్గా, 1 స్పూన్ మాత్రమే వేస్తాను. తర్వాత చిక్కటి పాలు, పచ్చి పాలు పోసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి నాకు తెలిసి. పచ్చి పాలు పోసుకొని పెట్టుకుంటే మంచిగా మరిగేటప్పుడు మంచి స్మెల్ వచ్చింది. నేను చెక్క కూడా వేసానండి, అల్లము చెక్క 2 వేసాను టీలో. మసాలా టీ అయిపోయింది. మన స్టోరీస్ రాస్తున్నానండి, స్టోరీస్ కూడా పెడతాను, ఈలో టీ మరుగుతూ ఉంటాయి. ఓకే, డన్. అలా టీ మరుగుతూ ఉంటే స్మెల్ వస్తూ ఉంటుందండి. అల్లం స్మెల్ తగులుతూ ఉంటుంది, బయటకు వస్తూ ఉంటే ఎప్పుడెప్పుడు తాగేద్దామా అని ఉంది. అందులో చల్లటి వాతావరణం, వర్షం పడాలా లేదని అల్లం టీ అంటే అది పెంచును ఆరోగ్యం, మసాలా టీ అంటే అది పెంచును రామైకం, లెమన్ టీ కొడితే ఇక లేజీ మతుమాయం, ఇరానీ టీ పడితే ఇటు రాదా స్వర్గం. డాబాలో 5 స్టార్ హోటల్లో ఎక్కడైనా దొరికేది ఏంటి? సినిమా హాల్లో విశ్రాంతి వేళల్లో తప్పకుండా తాగేది ఏంటి? ఈ కొట్టుతోనే బతుకుతారు, కొడితేనే బతుకుతారు అందరూ. చాయ్ చటుక్కున తాగరా భాయ్, ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్, ఏ చాయ్ చటుక్కున తాగరా భాయ్, ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్, ఏ చాయ్ ఖరీదులో చీపురా భాయ్, ఈ చాయ్ ఖుషీలనే చూపురా భాయ్. అందుకని ఓన్లీ 2 గ్లాసెస్ మాత్రమే. చూసారా వాతావరణం ఎలా ఉందో, టీకి అనుకూలంగా.